మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నామములో అందరికి వందనాలు. ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఈ దినపు డివోషన్గా మనము 2 కొరింథీ పత్రికలో నుంచి 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఇక్కడ ఈ 2 మాటలు మనం ఒకసారి ఆలోచిస్తే కనుక దేనికి వాక్యం సెలవిస్తుంది, నా కృప నీకు చాలును. ఈ దినం ఈ మాట చాలా విలువైంది మన విశ్వాస జీవితంలో. మన విశ్వాస జీవితంలో మనకి ఏదైనా కొదువుగా లేకుంటే మన జీవితంలో శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు, నష్టాలు ఉంటున్న మనందరినీ దేవుడు చూసి చెప్తున్నాడు, హే నా కృప నీకు చాలును. ఈ లోకంలో ఏదైనా మన జీవితంలో గొప్ప సఫిషియెంట్గా లేకుంటే తగినంతగా ఉన్నదంటే కనుక అది దేవుని యొక్క కృప. ఆ కృప మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ కృప మనకి గొప్ప నిరీక్షణ ఇచ్చి గొప్ప విశ్వాస సంబంధమైన వ్యక్తులుగా జీవించడానికి ఆస్కారాన్ని అది మనకి కలిగిస్తూ ఉంటుంది. ఈ దినం దేవుని యొక్క కృప కలిగి జీవించడం అనేది దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్, గొప్ప బహుమానం, రైట్. దేవుని యొక్క కృప మనందరి జీవితంలో చాలా విలువైంది. ఇంకో క్వశ్చన్ చదువుకుందాం. 2 కొరింథీ పత్రికలో నుంచి 8వ అధ్యాయం 9వ వచనం. ఇంకా దేవుని యొక్క కృప ఏ విధంగా కనిపిస్తుందంటే, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క కృప మన జీవితంలో తగినంతగా ఉండడానికి కొరకు, చాలునంతగా ఉండడం కొరకు ఏం చేశాడంటే దేవుడు తన కుమారుడి లోకానికి పంపించి మన కోసం ఆయన దరిద్రగా ఈ లోకంలో జన్మించడం కనిపిస్తుంటుంది, రైట్. ఎందుకంటే మనలందరినీ కూడా ఒక మంచి ధనవంతులుగా చేయాలని, గొప్ప పొజిషన్లో, గొప్ప రిచ్ పొజిషన్లో మనల్ని పెట్టడం కోసం, ఆయన కృపను మనకు చూపించడం కోసమై ఏం చేశాడంటే మన కోసం ఆయన దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించడం కనిపిస్తుంటుంది. ఒకసారి ఆలోచిస్తే కనుక అది ఎంత గ్రేట్ వచనం మనకి మన జీవితంలో అంత గొప్ప వాక్యం ఉంది. సో దేవుడు మనల్ని ఒక గొప్ప పొజిషన్లో పెట్టడానికి, ఒక ధనవంతుడు ధనం ఇక్కడ వాక్యం చెప్తున్నట్లుగా మనల్లందరినీ కూడా ధనవంతులుగా చూడడం కొరకు ఆయన మన కొరకు దరిద్రులు ఆయాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ చదువుకుందాం. ఎఫెసీ పత్రికలో నుంచి 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇంకా దేవుని యొక్క కృప మన జీవితంలో ఎలా ఉందంటే, ఆయన యొక్క కృపా ఐశ్వర్యమును బట్టి మనందరికీ ఆయన యొక్క రక్తం వలన మనకి విమోచన, తర్వాత మన అపరాధములకు క్షమాపణ దేవుడు కలిగజేసి ఉన్నాడు. ఈ లోకంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ లోకంలో మనం పాపులుగా జీవిస్తున్నాం, శాపంలో జీవిస్తాం. మనలందరినీ కూడా కనుగొని లేకుంటే మనలందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో రిక్తునిగా జీవిస్తున్న మనలందరినీ, దరిద్రులుగా జీవిస్తున్న మనలందరినీ కూడా ఆయన కృప ద్వారా, రైట్, ఆయన యొక్క మహాకృపను బట్టి దేవుడు ఏం చేశాడంటే మనందరికీ కూడా గొప్ప జీవితం ఇవ్వడం కొరకు ఈ లోకంలో రిక్తునిగా జన్మించి మనకి గొప్ప ధనవంతులుగా చేయడం కనిపిస్తుంటుంది. మనం దరిద్రులుగా కావడానికి గల కారణం మన పాపపు జీవితం, మన శాపపు జీవితం. అలాంటి జీవితాన్ని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే దూరం చేసి మనకు గొప్ప విమోచన, రక్షణ ఇవ్వడం కనిపిస్తుంటుంది. సో ఈ దినం మన విశ్వాస జీవితంలో, మన వ్యక్తిగతమైన జీవితంలో అన్ని విధాలుగా కావాల్సింది ఏంటంటే దేవుని కృప అనేది చాలా విలువైంది మన జీవితంలో. ఆయన కృప లేకపోతే కనుక ఏదైనా మనం జీవించలేము. ఆయన కృప లేకపోతే కనుక మనం ఈ లోకంలో గొప్ప సంతోషకరమైన జీవితాన్ని జీవించలేము. గొప్ప సమాధానం లేదు, గొప్ప నిరీక్షణ లేదు, నమ్మకం లేదు. ఈ దినాన్ని మన జీవితంలో ఇవన్నీ కలగడానికి ముఖ్యమైన కారణం దేవుని యొక్క కృప, రైట్. ఈ దినాన్ని మనం అందరం కూడా దేనికి వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుడు సెలవిస్తున్నాడు, నా కృపని మీకు చాలును. మేబీ మన విశ్వాస జీవితంలో, మన శరీర సంబంధమైన జీవితంలో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, శ్రమలు, శోధనలు, బాధలు, రైట్. ఒక్కొక్కసారి నిరీక్షణ లేనటువంటి జీవితం మనం
జీవిస్తుండొచ్చు. దేవునికి వాక్యం సెలవిస్తుంది, నా కృప మీకు చాలును, రైట్, నా కృప మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి దేవునికి వాక్యం సెలవిస్తుంటుంది. అంతేకాకుండా కనుక ఆయన కృపతో పాటు మనకి ఇంకోటి ఏమి ఇస్తున్నాడంటే దేవుడు రెండో భాగంగా చూసుకుంటే కనుక బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఇంకా ఏముందంటే దేవుని యొక్క శక్తి మన జీవితంలో చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం ఎప్పుడైతే బలహీనంగా కనిపిస్తుంటామో మన యొక్క బలహీనతలో దేవుని యొక్క శక్తి మనకి గొప్ప జీవితాన్ని ఇస్తూ ఉంటుంది, రైట్. మనం మేబీ ఒక వ్యక్తిని బట్టి మనం బలహీనంగా అవుతుంటుంటాం, కొంతమంది వ్యక్తిత్వాలను బట్టి మనం బలహీనులుగా తయారవుతుంటుంటాం, లేకుంటే కొన్ని సందర్భాలను బట్టి మనం బలహీనులుగా తయారవుతుంటుంటాం, కొన్ని స్థితిగతులను బట్టి మనం బలహీనులుగా తయారవుతుంటాం. కానీ దేనికి వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మన బలహీనత దేవుడు అలా మార్చుతున్నాడంటే గొప్ప శక్తిగా మార్చుతున్నాడు. ఇది మన జీవితంలో చాలా విలువైంది. దేవునికి కృప చాలా విలువైంది. తర్వాత ఆయన యొక్క గొప్ప బలం మన జీవితంలో చాలా విలువైంది. ఆయన యొక్క శక్తి మన జీవితంలో చాలా విలువైంది. మనకి ఏదైతే వీక్నెసెస్ ఉన్నాయో, మనం ఏదైతే చూసి భయపడుతున్నామో, లేకుంటే జడియతో జీవిస్తుంటామో, దేవుడు దాన్ని ఎలా మార్చుతున్నాడంటే మన జీవితంలో గొప్ప శక్తిగా మార్చడం మనకు కనిపిస్తూ ఉంటుంది, రైట్. ఒక కీర్తన చదువుకుందాం. కీర్తన 27వ అధ్యాయంలో నుంచి 1వ వచనం చదువుకుందాం. 27వ కీర్తన 1వ అధ్యాయం 27వ కీర్తన 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ఇక్కడ దేనికి వాక్యం సెలవిస్తుంది? ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నేను ఎవరికి భయపడాలి, రైట్, నేను లేకుంటే ఎవరికి జడియాలి అని చెప్పేసి దేని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. ఈ లోకంలో నేను దేనికి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మనం నమ్ముకుంటున్న దేవుడు మన జీవితంలో ఒక గొప్ప వెలుగున్నాడు, తర్వాత రక్షణ అయి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో నేను ఎవరికి భయపడాలి, రైట్, నేను ఎవరికి భయపడిన అవసరం లేదు. తర్వాత ఆయన నా ప్రాణ దుర్గంగా ఉన్నాడు. కాబట్టి నేను ఎవరిని చూసి పారిపోవాలి, లేకుంటే ఎవరిని చూసి నేను భయపడి నేను దాక్కోవాలి ఇది నాని. సో ఈ లోకంలో జీవిస్తున్న మనందరికీ కూడా కొన్ని భయాలు ఉంటుంటాయి, రైట్. ఆ భయాలతో జీవిస్తున్న మనం ఈ లోకంలో దాన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే కనుక, దాని మీద మన జీవితం అంతా కూడా కట్టుకుంటే కనుక మనకి గొప్ప నాశనం ఉంది. కానీ ఇప్పుడు మనమందరూ కూడా మన జీవితాన్ని దేని మీద కట్టుకోవాలంటే దేవుని యొక్క కృప మీద, తర్వాత ఆయన యొక్క శక్తి మీద మనం కట్టుకోవాలి. ఎందుకంటే మనకి గొప్ప కృపగల దేవుడిగా ఉన్నాడు. తర్వాత మన బలహీనతలో ఆయన గొప్ప శక్తివంతుడిగా ఉన్నాడు. కాబట్టి మనమందరం మన విశ్వాస జీవితాన్ని ఒకటి ఆయన కృప నా మీద ఉంది, లేకుంటే నా కుటుంబం మీద ఉంది, తర్వాత నా సంఘం మీద ఉందనే ఒక నిశ్చయత మనం జీవించాలి. తర్వాత ఆయన నాకున్న ప్రతి ఒక్క వీక్నెసెస్లో, నాకున్న ప్రతి ఒక్క బలహీనతలో ఆయన నాకు బలాన్ని పునరుద్ధరించేవాడు ఉన్నాడని చెప్పేసి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక క్వశ్చన్ చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రికలో నుంచి 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. సారీ 2 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. ఇక్కడ దేవునికి వాక్యం సెలవిస్తుంది, క్రీస్తుని బట్టి మనందరికీ గొప్ప కృప ఉంది, దేవుని బట్టి, తన తండ్రిని బట్టి మనందరికీ గొప్ప ప్రేమ ఉంది, తర్వాత పరిశుద్ధాత్మను బట్టి మనందరికీ గొప్ప సహవాసం ఉంది. సో ఈ దినాన్ని ఈ మూడు కలిగి ఉన్న మనం గొప్ప నిశ్చయతో, తర్వాత గొప్ప నిరీక్షణతో, గొప్ప నమ్మకంతో జీవించడం చాలా విలువైంది మన విశ్వాస జీవితంలో. ఎందుకంటే మన జీవితంలో ఆయన కృప ఉంది, ఆయన గొప్ప ప్రేమ ఉంది, తర్వాత ఆయన ఒక గొప్ప
సహవాసం ఉంది కాబట్టి ఇది నా ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తులుగా, విశ్వాసగా దేవుని సన్నిధిలో నమ్మకంతో, నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళడం అనేది చాలా విలువైంది, ముఖ్యమైనది మన విశ్వాస జీవితంలో. సో కాబట్టి మనందరికీ దేని యొక్క కృప చాలా మెండుకుంది. అండ్ ఆయన యొక్క గొప్ప శక్తి మన బలహీనలతో చాలా గొప్పగా పనిచేస్తుంది కాబట్టి అటువంటి చేతి కలిగి మన జీవితం. అందరికీ వందనాలు. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.